అందరికీ నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మందుల శామ్యుల్ గారు, ఎమ్మెల్యే తుంగతుర్తి, వారు మొన్న ఒక సభలో చాలా అంటే అగౌరవపరిచే విధంగా హిందూ ధర్మాన్ని, వేదాన్ని, బ్రాహ్మణోత్తముల్ని అవమానపరిచేలాగా అవహేళన చేస్తూ మాట్లాడారు. అక్కడ వాళ్ళు ఏమన్నారండి, మిమ్మల్ని శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి అన్నారు. అంటే 100 సంవత్సరాలు పిల్లాపాపలతో చల్లగా ఉండు నాయన అని ఆశీర్వదించారు. దానికి మీరు సంతోషం వ్యక్తం చేయాలి కానీ అతను నన్ను ఏమని తిట్టాడో తెలీదు, ఎలా అన్నాడో తెలీదు, దానికి అర్థాలు తెలియదు. అంటే అర్థాలు తెలియకపోతే తెలుసుకోవాల్సింది మీరే కదా. కావాలంటే వాళ్ళని అడిగితే చెప్తారు కదా దాని అర్థం. మళ్ళా మనుధర్మం ఇంటి దాకా వచ్చేస్తుందని మాట్లాడతారు. మనుధర్మం లేదు సార్. ఇప్పుడు మీకు తెలియని ఫర్ ఎవర్ కండి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మన ధర్మాన్ని ఎవరు ఆచరించట్లేదు. మన ధర్మం అనేది ఈ కలియుగంలో లేదండి. కలియుగానికి మనం పరాశర సంహితని మనం తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడు కలియుగంలో మనం పరాశరంలో ఉన్నామా లేకపోతే మన ధర్మంలో ఉన్నామని పక్కన పెడితే ఇప్పుడు మనం అందరం కలిసి రాజ్యాంగాన్నే అవలంబిస్తున్నాం. రాజ్యాంగం రాసించిన వారు మనందరికీ తెలిసిన పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుసరిస్తూనే మనం అందరం కూడా దాన్ని ఆచరిస్తున్నాం. అంటే